వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా తిండి దొరుకుతుంది. ఈ సామెతను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిజం చేస్తున్నారు. ఎలాగో ఆర్థిక శాఖ ఆయన చేతిలోనే ఉంది కదా అని ఆయనే ఇష్టం వచ్చినట్టు నిధులు వడ్డించేసుకుంటున్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్తో పాటు మద్రలో క్యాంప్ ఆఫీస్ ఉన్నా ఇప్పుడు కొత్తగా మళ్లీ ఖమ్మంలో మరో ఆఫీస్ కోసం ఏకంగా 4 కోట్లు మంజూరు చేసుకున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేదన్న ప్రభుత్వ ఖజానా నుంచి అవసరం లేని చోట క్యాంప్ ఆఫీస్కు 4 కోట్లు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం జిల్లాలో క్యాంపు కార్యాలయం కోసం భట్టి విక్రమార్క నిధులు కేటాయించుకోవడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త ఆఫీస్ కోసం 1-2 కాదు ఏకంగా 4 కోట్లు మంజూరు చేశారు భట్టి విక్రమార్క. రోడ్లు భవనాల శాఖ సిఫారసులను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసేశారు. ఆర్థిక శాఖ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా శాంక్షన్ చేసేసింది. ఈ తతంగం మొత్తం జనవరి 7నే జరిగిపోయింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల రెసిడెన్స్ క్యాంపు కోసం గత ప్రభుత్వం భవనాలు నిర్మించింది. ఒక్క హైదరాబాద్ జిల్లా మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల నియోజకవర్గాల్లో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. అది కాకుండా హైదరాబాద్లో గత సీఎం నివాసమైన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా పేరు మార్చి భట్టి నివాసంగా మార్చారు. ఈ రెండూ కాకుండా ఇప్పుడు ఖమ్మంలో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టాలి అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో ఈ భవనాలు కట్టినప్పుడు ఒక్కో బిల్డింగ్ కు దాదాపు ₹1 కోటి ఖర్చయింది. నిజామాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ₹1 కోటికి పైగా ఖర్చయింది. ఇలా మొత్తం కలిపి ఈ క్యాంప్ ఆఫీసుల కోసం ప్రభుత్వం దాదాపు 119 కోట్లు ఖర్చు చేసింది. ఏ రకంగా చూసినా ఒక్క క్యాంప్ ఆఫీస్ కు 2 కోట్లకు మించి ఎక్కడా ఖర్చు కాలేదు. కానీ ఇప్పుడు కేవలం ఒకే ఒక్క ఆఫీస్ కోసం ఏకంగా 4 కోట్లు మంజూరు చేయడం సంచలనంగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సంవత్సరాలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలకు ఆ డబ్బు అందక చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. దీనిపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో ఉద్యోగ సంఘాల క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వివరణ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటున్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఇవ్వలేకపోతున్నాం అన్నారు. ఇలాంటి టైంలో డిప్యూటీ సీఎం మరో క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి 4.5 కోట్లు విడుదల కావడం విమర్శలకు దారితీస్తోంది. ఈ 4 కోట్లతోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తి కాకపోయినా రూపాయి కూడా లేదు అన్న ఖజానా నుంచి ఏకంగా 4 కోట్లు తీయడం, అది కూడా అవసరం లేని చోట కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది? అసలు వివరణ ఇస్తుందా లేదా చూడాలి.